అని ఓ బ్యాకప్ ప్లాన్ అని అన్నావు కదా ఇందాక. సో ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా? నాకు లేదు, ఉంటే బాగుంటుంది కదా అని చాలా మంది సజెస్ట్ చేస్తారు. సజెషన్స్ అన్ని వదిలిపెట్టేది, అన్ని వింటున్నాం అంటే మనం ఇది కూడా చేయలేము. ఎగ్జాక్ట్, నాకైతే బ్యాకప్ ప్లాన్ అనేది లేదు. లైక్ అంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అమ్మాయిలకి ఇప్పుడు ఒక స్టేజ్ వరకు ఫిల్మ్స్ అవన్నీ చేయొచ్చు, అది ప్రాక్టికల్లీ కరెక్టే అని నేను ఒప్పుకుంటా. ఫిల్మ్స్ ఆగిపోయినా నేను ఏం చేసినా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే జనాలకైతే నేను కనిపిస్తూనే ఉంటా, అది ఏ విధంగా అవ్వచ్చు. ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత మేబీ యాంకరింగ్కి దిగుతానేమో, యాంకరింగ్ కాకపోతే ఇంకేదైనా చేస్తానేమో. సో ఇప్పుడు ఈ పోస్ట్ అంటే ఐ డోంట్ నో, ఏదున్నా ఈ ఇండస్ట్రీలోనే లైక్ జనాలకి టచ్లో ఉండే ఏమంటారు ఆ ప్రొఫెషన్నే చూస్ చేసుకుంటాను అని. ఓకే, ఏం చేసినా కానీ ఫీల్డ్లో మాత్రం ఉండాలని డిసైడ్ అయిపోయాను. ఐ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, అది ఎలా అనేది ఇంకా దేవుడికి ఎరక, జనాలకి ఎరక. ఓకే, అండ్ ఇప్పుడు క్యారెక్టర్స్ చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నావు కదా, అంటే ఇండస్ట్రీ విషయానికి వచ్చేటప్పటికి, సో ఇండస్ట్రీ గుడ్డేనా? గుడ్డేగా, ఐఎమ్ ఆస్కింగ్ యూ. గుడ్డేనా? సో ఏంటమ్మా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అంటే కూర్చోబెట్టి చెప్తావా వాళ్ళకి? ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర, కొన్ని డైరెక్టర్స్ దగ్గర ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఇదంతా తప్పు ఉంటుంది. కానీ నేను దానివల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని అయితే బ్యాడ్ అని అన్నాను. బికాజ్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఐ లిటరలీ ఓన్లీ హ్యాడ్ 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ప్రాబబ్లీ బ్యాడ్ ఇన్ ద సెన్స్ నాట్ టూ బ్యాడ్, అంటే నాకు కొంచెం అరే ఇలా ఆలోచిస్తారా అని అనిపించింది. సో ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్, లక్కీ చాలా. నాకు నేను చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి, ఎవరైనా యాక్టర్స్ పరంగా కానివ్వండి, దే వర్ టూ గుడ్. అండ్ నాకు ఎవరు ఒక అమ్మాయి వచ్చి నేను ఇండస్ట్రీలో ఉండొచ్చా చేయొచ్చా యాక్టింగ్ అంటే డెఫినెట్గా చేయమనే అంట. పేరెంట్స్ వద్దు అంటున్నారు, ఇండస్ట్రీ మంచిది కాదు అంటున్నారు అంటే, ఇందాక నేను చెప్పినట్టు మంచి అనేది మనం ఎలా ఉంటున్నామో దాన్ని బట్టే ఉంటుంది, దాని బేసిస్ మీదే ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఇండస్ట్రీకి రండి అని ఇంకా నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. రియలీ నైస్. ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఉన్నదాన్ని తగ్గట్టే అవతల వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే సో మనం సైలెంట్ అయిపోతే అయిపోతుంది. యూ షుడ్ నో హౌ టు రియాక్ట్. అంటే నువ్వు ఎక్కడ సైలెంట్ ఉండాలో నీకు తెలియాలి, నువ్వు ఎక్కడ వైలెంట్గా మాట్లాడాలో స్టాండ్ తీసుకోవాలో నీకు తెలియాలి. అది తీసుకుంటే ఐ థింక్ ఎవ్రీ ప్రొఫెషన్ ఇస్ గుడ్, ఏది బ్యాడ్ అని అయితే ఉండదు. ఈ 2 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది కూడా జరిగాయి అని చెప్పావు కదా, సో ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ లాంగ్ బ్యాక్? రీసెంట్ టైమ్స్లో ఒకటి అయింది. బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఐ బికేమ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డైరెక్టర్ వెన్ హీ ఏమంటారు he wants me to be in a particular figure or whatever it is. I was kind not of exposing ani aa character ki taggattu modern kind of అనుకోవచ్చు. he knows that I'm not ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్కి నేను అంత కంఫర్టబుల్ కానని తెలిసిన ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండింది అంటే దేర్ వర్ టూ మెనీ మెన్ అండ్ ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా నాకు కొంచెం మేబీ నన్ను అట్లీస్ట్ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ అ గుడ్ వే. కానీ అదొక్కటి నాకు కొంచెం చాలా డిస్టర్బింగ్ అనిపించింది. అది కాకుండా ఇంకా ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, మేబీ నాకు ఇది జస్ట్ ఇప్పుడిప్పుడే తగులుతుందేమో అని చెప్పేసి ఇంక వదిలేసాను అంతే. వన్ మోర్ ఇస్ బచ్పన్ మే, అంత చిన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ట్రీట్మెంట్ వైజ్ కొంచెం చాలా తేడాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో అదంతే ఇంకా లైట్. ఓకే, సో అండ్ నందు, సో అమ్మాయిలతో నీకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని ఉందా? నాకు అంత ఎక్స్పోజర్ ఏం లేదు చిన్నప్పటి నుంచి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ నో. మనమంతా అయ్యే కదా, అట్లేం లేదు. అట్లేం లేదా? ఎక్కడ ప్రాపర్ ఎక్కడ? ఎంతకు? మహబూబ్ నగర్ చదువుకుంది మొత్తం హైదరాబాద్. 10th తర్వాత నుంచి అంతా హైదరాబాద్. 10th వరకు మహబూబ్ నగర్. ఏం చదువుకున్నావు? నేనా బీటెక్ మొత్తం మన అంతా ఒకే కేటగిరీ. మీరు డిగ్రీ మన కేటగిరీ కాదు బ్రో. బీటెక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఏదైనా చేయొచ్చు. కరెక్ట్, అగ్రీడా? అంటే ఎస్పెషల్లీ బీటెక్ చేసిన అబ్బాయిలు అందరూ పక్కా డెఫినెట్గా ఇండస్ట్రీలోకి అయితే వస్తారనేది అయితే నమ్ముతా. ఎందుకో ఇండస్ట్రీ డైరెక్టర్ అవ్వచ్చు, డిఓపి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు చదువుకున్న ప్యాషన్కి అయితే కంటిన్యూ అవ్వరు. ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్, డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఈవెన్ ఆ ప్రొఫెషన్ సైడ్, సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నా కానీ ఇది లాగుతూ ఉంటుంది. అలా మనకు వచ్చే ఆప్షన్ అయితే మనకే ఉంటుంది. జాబ్ ఏమైనా చేసావా? చేసిన. ఏం చేసినా? 1 year 4 months అదే సప్లై చైన్ మేనేజ్మెంట్ సైడ్ యూఐ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అది చేసింది. 1 year 4 months చేసిన. అటు సైడ్ ఉండే కంటెంట్ క్రియేట్ చేస్తూ
అప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయేది నాకు. లాక్డౌన్ ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అదంతా ఉండేది, సో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది. వద్దు నాన్న ఇదంతా చేయను నేను ప్లీజ్ అని అంటే 2 months అన్నాడు, చేసేసి వదిలేసి ఇక్కడికి వచ్చేసిన. అసలు ఇటు సైడ్ వస్తానంటే ఫస్ట్ మీ నాన్న రియాక్షన్ ఏంటి? వద్దు అసలు మళ్ళీ ఇట్లాంటి జాబ్ రాదు నీకు, ఎందుకు ఇవన్నీ అని అన్నాడు. ఓకే. బట్ ఇంకా నా బాధ చూసి సర్లే నీ ఇష్టం చేసుకో అంటే ఇంకా నేను వేరే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశా. ఏమని? ఏంటంటే నువ్వు పరిగెడుతూ ఉంటే మీ నాన్న వెనకాల బెల్ట్ పట్టుకొని చేస్తున్నట్టు. మా నాన్న ఎట్లా అంటే చిన్నప్పుడు నేను క్రికెట్ కోచింగ్ వెళ్తుండే. నువ్వు కోచింగ్ ఇస్తున్నావు? లేదు, నేను వెళ్తుండే. నువ్వు ఓకే. క్రికెట్ కోచింగ్ తీసుకుంటుండే. 10th ఎగ్జామ్స్ వచ్చినాయి, నాకు అర్థమైపోయింది పెద్ద గ్రోత్ ఉండదు దీంట్లో, జస్ట్ మనం టైంపాస్ ఆడుతున్నాము. మా మహబూబ్నగర్ నుంచి అయితే ఎవరు నాకు రంజీలా ఆడినట్టు ఇంతవరకు ఎవరే తెలియదు, సో గ్రోత్ ఉండదు అని మా నాన్నకి చెప్పి, నాన్న నేను పోనా పొద్దున్న లేచిపోవాలి, అంత కష్టపడినా ఏం రిజల్ట్ రాదు మనకి అని చెప్పి. పొద్దున్న లేచి బరువు అదే అప్పుడు అదే రీజన్, వేస్ట్ నాన్న అంత కష్టపడి వేస్ట్ ఎఫర్ట్ అనిపించింది నాకు. సో చెప్పేసిన క్రికెట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అన్న. వైర్ తీసుకొని పట్టు కొట్టి క్రికెట్ పోకపోతే కొడతాను కొట్టిండు మా నాన్న. ఓకే. సో అట్లా అనమాట మా నాన్న, ఏదైనా ఉంటే కొంచెం పుష్ చేసే టైపే. బట్ అది కొంచెం జాబ్ అండ్ ఆల్ అది మళ్ళీ కష్టం కదా, మొత్తం కెరియర్ షిఫ్టే అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఫస్ట్ హెసిటెంట్ ఉండే. బట్ ఇప్పుడైతే ఇష్టం ఏమైనా వేసుకో. ఎంత ప్యాకేజ్ అప్పుడు 12 ఉండే. 12 ఉండే. అది స్టార్టింగ్ ప్యాకేజ్, దాని తర్వాత పెరుగుతున్నానేమో. బట్ ఇంకా చెప్పేసి వద్దని చెప్పేసి. కానీ ఎంత లేదనుకున్నా కానీ 12 lakhs per annumతో కంపేర్ చేసుకుంటే ఆ తర్వాత నువ్వు దిగింది మాత్రం తక్కువకే దిగింటావు. తక్కువకి 0కి దిగినా. 0కి దిగావా? 0తో స్టార్ట్ చేసావా? ఏమి ఇవ్వలేదు ఫస్ట్. ఏమీ లేదా? ఏమీ లేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి. ఓకే. సో నవ్ యు ఆర్ రన్నింగ్. సో ఆ 12 LP కంటే ఎక్కువనా? అవన్నీ చెప్పకూడదు. లేదు, ఇప్పుడు కూడా తక్కువనే. ఓకే. బట్ ఐమ్ హ్యాపీ. సో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్యాషన్ని చేసుకుంటూ వెళ్తున్నావు. ఇంకా కొంచెం బెటర్ కావాలి అంటే మేనేజింగ్ థింగ్స్ వైజ్ అండ్ ఆల్. ఇంకా పోస్ట్ అంటే ఒకటేసారి అన్ని డబ్బులు వస్తున్నప్పటి నుంచి తక్కువ వస్తున్నప్పటి నుంచి మేనేజింగ్ కొంచెం కష్టం అవుతుంది కదా. ఇంకా షిఫ్ట్ ఇంకా చాలా స్మూత్ కావాలి. ఇంకా ఎంత అప్పులు ఉన్నాయి? అప్పులేం లేవు. అప్పులేం లేవా? లేవు. సో ఎప్పుడన్నా సిగరెట్కి ఎట్లా కావాలి? నో స్మోకింగ్. నో స్మోకింగ్. ఓన్లీ మరి ఇందులో పెట్టిన స్మోకింగ్ ఎంత వైరల్ అయింది తెలుసా అసలు? ఓన్లీ ఆన్ స్క్రీన్. ఎంత అసలు మాటలు అనేది లేకుండా జస్ట్ కళ్ళతోనే అర్థం చేసుకొని 18 rupees కొట్టాలి. ఓ నా గురించి చెప్తున్నారా? అంతే కదా. కానీ అది మాత్రం నిజంగా సీన్స్ రాసిన పర్సన్ అభిరామ్ కానీ వీ హ్యావ్ టు గివ్ అప్రిషియేట్. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సీన్స్ ఇలాంటి చాలా ఐడియాస్, మంచి ఐడియాస్ సెటప్స్ పై వస్తుంటాయి చాలా. ఓకే. అండ్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది? సో ఈ 21 అండ్ ప్రెగ్నెంట్ ఫైనల్ ఎపిసోడ్ వరకు చూస్తే ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? మొత్తం స్టోరీ చెప్పమని అడగట్లేదు, అంత డీప్ బ్రీచ్ చేయొద్దు. సేమ్ ఫీల్ క్యారీ అవుతుంది. సేమ్ ఫీల్ ఇంకొంచెం ఎమోషనల్ అవుతుంది, ఫన్ కొంచెం తగ్గుతుంది. ఫన్ తగ్గుతుందా? తగ్గుతుంది అంటే మా సైడ్ నుంచి తగ్గుతుంది, వేరే క్యారెక్టర్స్ వస్తాయి, అక్కడి నుంచి ఫన్ ఉంటుంది, కొంచెం మోర్ ఆఫ్ ఎమోషనల్ సైడ్ వెళ్తుంది. చాయ్ బిస్కెట్ లో ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్ గా అన్ని దానిలో కనిపిస్తుంటాడు. కనిపిస్తాడు. ఇందులో ఉన్నాడా? కనిపిస్తాడా? సో ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకైతే. వస్తాడు మధ్యలో సంథింగ్ అలా హట్కే చెయ్యాలి, ముందుకు వెళ్ళిపోవాలి. దీంట్లో చేస్తాడు, డిఫరెంట్గా చేస్తాడు. ఓకే, బాగా చేస్తాడు అంటే ఆబ్వియస్లీ బాగా చేస్తాడు. బట్ డిఫరెంట్గా ఉంటుంది. ట్రై చేసినాం అట్లీస్ట్ లుక్ వైజ్, యాక్ట్ వైజ్ కూడా ట్రై చేసినాము. బ్రో పేరు ఏం పేరు నాకు ఐడియా రావట్లేదు. మహేందర్ కదా? ఓకే, మహేందర్ అయితే బాగానే వాడుకున్నారంటావు. యా, చాలా చెప్పట్లేదు, తను చూస్తున్నా. అంతే, సింపుల్ సేమ్ ఫీల్ క్యారీ అవుతుంది లాస్ట్ ఎపిసోడ్ చూసేంత వరకు. అంటే తర్వాత నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ ఎలా ఉన్నాయి? అంటే యూట్యూబ్ సైడ్ నుంచి వస్తున్నాయా లేకపోతే ఎలా? యూట్యూబ్ సైడ్ నుంచి ఇంకా రాలేదు. ఫిల్మ్స్ వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు. కొన్ని నరేషన్స్కి వింటున్నా. అదే నాకు ఓకే చేయొచ్చు అనిపిస్తే ఇంకా చేసేయడమే, అంతే. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ I was 4 years old. I don't even remember. సో తర్వాత అంటే ఆ మూమెంట్స్ గురించి ఇప్పుడు చెప్తూ ఉంటే గానీ, సో హౌ డు యూ ఫీల్? అండ్ I feel good. అంటే నేను అప్పుడే అంత చేసేసానా అని అనుకున్నావా ఏంటి? లేదు, ఆ ఫీలింగ్ నాకు రాలేదు. అంటే I was
లక్కీ అనిపిస్తుంది. అంటే ఆ టైంలో మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర నేను వర్క్ చేయడం లక్కీగా అయితే అనిపిస్తుంది, కానీ అంత చేసేసానా అనే ఫీలింగ్ అయితే రాదు. ఫస్ట్ మూవీ ఏది? ఏంటి నిజంగా చేశానా అనే ఒక డౌట్ ఆడియన్స్ ఎప్పుడైతే నా వర్క్ గురించి మాట్లాడతారో అప్పుడు వస్తుంది అనమాట. ఫస్ట్ మూవీ ఏది? అనుకోకుండా ఒకరోజు. అనుకోకుండా ఒకరోజు. దెన్ దాని తర్వాత నీకు స్టార్డమ్ తీసుకొని వచ్చింది? డెఫినెట్లీ రాజన్న. సో రాజన్న చేస్తున్న టైంలో నీ ఏజ్ ఎంత? 6th standard, 11 years. అప్పుడు అంటే అప్పుడు చేస్తున్నది ఏమైనా గుర్తుందా? అంటే గుర్తుంది అంటే నాకు ఆ టీంతో ఏదైతే ఫన్ మేము చేసామో, లైక్ చాలా అంటే చిన్నపిల్లని కాబట్టి ఆ బుజ్జగించడాలు లేకపోతే చాక్లెట్లు ఇవ్వడాలు ఇవన్నీ చాలా ప్రిటీ కామన్ చైల్డ్ యాక్టర్స్కి. సో ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ గుర్తున్నాయి. అండ్ అరకులో మేము చిల్ అయినవి ఇవన్నీ అలా గుర్తున్నాయి. కానీ నాగార్జున గారితో మాత్రం కాంబినేషన్ సీన్స్ అయితే లేవు, తక్కువ. ఇంకా తర్వాత మీరు లాస్ట్ చేసిన మూవీ నిందా విత్ వరుణ్ సందేశ్ గారు. సో హౌ ఇట్ వెంట్ వెల్? దట్ వాజ్ నైస్. అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ నాకు వచ్చింది. చాలా మంది ఏంటి అంటే ఐ లుక్ ఇన్నసెంట్ అనే దాంట్లో ఓన్లీ పర్టికులర్ రోల్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది, ఓకే ఇట్లాంటి రోల్స్ చేస్తుందేమో అమ్మాయి, ఇంకేమి చేయదేమో అన్నట్టు ఒక ఎగ్జామ్షన్కి ఒక కంక్లూజన్కి వెళ్ళిపోతారేమో డైరెక్టర్స్ అని కూడా అనిపిస్తుంది. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కొంచెం పాజిటివ్ క్యారెక్టర్సే కాకుండా కొంచెం నెగిటివిటీ షేడ్ కూడా చేయగలుగుతుంది అమ్మాయి అని నమ్మింది రాజేష్ గారు, నిందా డైరెక్టర్. సో నాకు ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడే ఐ వాజ్ ప్రిటీ హ్యాపీ టు డూ ఇట్. అండ్ థియేట్రికల్ వైజ్ అంతగా జనాల్లోకి వెళ్ళకపోయినా ఓటీటీలో ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్. అండ్ అప్రిసియేషన్స్ అయితే దానికి కూడా చాలానే వచ్చాయి. కానీ నువ్వు చేసిన మూవీస్లలో నీకు బాగా నచ్చిన మూవీ? నచ్చిన మూవీ అంటే మేబీ బికాజ్ నేను టూ మచ్ ఆఫ్ టైం స్పెండ్ చేసింది రాజన్న సెట్స్లోనే. అండ్ అండ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా దాంట్లో చాలా ఎక్కువనే ఉంటుంది. సో అది ఇష్టం. లూజర్ సిరీస్ కూడా చాలా ఇష్టం. సో అంటే ఒక్కటి పిక్ చేయడం కష్టము, మేబీ బికాస్ జర్నీ నెంబర్ ఆఫ్ డేస్ ఉండడం వల్ల ఇవి రెండు కొంచెం ఎక్కువ హైలో ఉంటుందేమో. అండ్ యాజ్ ఎ హీరోయిన్గా అవ్వాలి అని అంటే సో కొన్ని అంటే కొన్ని పర్మిటేషన్స్ కాంబినేషన్స్ అనేది కూడా ఉంటుంది. సో అలా నువ్వెప్పుడు అంటే నీకు నువ్వు అనుకున్న సందర్భాలు ఏదన్నా ఉందా? సో ఐ హ్యావ్ టు గో లైక్ దిస్, ఫోటోషూట్స్ కానీ నాలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ అనేది కూడా సో మేకర్స్కి అనేది కూడా కనిపించేలా చూడాలి అని చెప్పేసి ఓన్లీ నాట్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్ అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను యాక్చువల్లీ బిలీవ్ చేసేది పర్ఫార్మెన్స్ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. అంటే పర్ఫార్మెన్స్ చాలు కదా ఫర్ అన్ యాక్టర్. యూనో ఒక సినిమాకి ఒక యాక్టర్ ఇంత పర్ఫామ్ చేస్తే ఆ సినిమా నడిచిపోతుంది కదా, ఇంకేం కావాలి అనే థాటే నాకు ఎక్కువ ఉంటుంది. బికాజ్ నేను మలయాళం ఫిల్మ్స్ కూడా ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను. అండ్ ఐ థింక్ అలాంటి క్యారెక్టర్స్కి నేను ఇంకా బాగా ఫిట్ ఇన్ అవుతా అనే పర్సనల్ ఫీలింగ్ నాది. కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ ఇలాంటి పర్టిక్యులర్ హైట్, బికాజ్ నేను చాలా ఆడిషన్స్కి వెళ్తే హైట్ గురించి కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ పర్టిక్యులర్ ఓన్లీ ఇలాంటి స్ట్రక్చరే ఉండాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎట్ ది ఎండ్ ఓకే అది ఇంకా డైరెక్టర్ ప్రిఫరెన్స్, ఆయనకి ఇలా ఉండాలి అంటే దట్ ఈస్ ఫైన్. కానీ నీకు వాళ్ళు ఎలా చెప్తారు అంటే నీకు ముందు ఏదైనా ఫిల్మ్స్ రావాలి అన్నా యూ షుడ్ ఓన్లీ బీ లైక్ దిస్, పర్ఫార్మెన్స్ అనేది సెకండరీ అమ్మ అనేది కొంతమంది మాట్లాడతారు. బట్ ఇట్ వాస్ నెవర్ లైక్ దట్ టు మీ. ఐ స్టిల్ బిలీవ్ నీకు నువ్వు ఇఫ్ యూఆర్ అ పర్ఫార్మర్ నీకు కరెక్ట్ స్టోరీస్ నీ వేకి వస్తుంది. టైం పట్టొచ్చు కానీ యూ విల్ డెఫినెట్లీ డూ గుడ్ స్క్రిప్ట్స్ అని అయితే నేను బిలీవ్ చేస్తాను. ఓకే, యాజ్ ఎ పర్ఫార్మర్గా అనిపించుకోవడం ఇష్టమా లేకపోతే హీరోయిన్గా అనిపించుకోవడం? పర్ఫార్మర్, డెఫినెట్లీ పర్ఫార్మర్. ఖచ్చితంగా. నాకు హీరోయిన్ అనే పేరు నచ్చదు. ఐ కాంట్ టేక్ ఇట్. సెలబ్రిటీ అన్నా హీరోయిన్ అన్నా ఐ కాంట్ టేక్ ఇట్. ఓకే, ఆల్రెడీ యువర్ ఎ సెలబ్రిటీ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. ఐ డోంట్ నో బట్ ఐ కాంట్ టేక్ దట్ వర్డ్. బ్రో, నువ్వు సెలబ్రిటీ అంటే ఇష్టపడతా, హీరో అంటే ఇష్టపడతా? హీరో, సెలబ్రిటీ రెండు ఒకటే. కొంచెం యాక్టర్. ఓకే, సో ఇంతకు నీ జర్నీ అనేది ఎప్పుడు మొదలైంది విత్ చాయ్ బిస్కెట్? 2020లో లాక్డౌన్, ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. అప్పుడే మెయిల్ చేసిన వీళ్ళకి చాయ్ బిస్కెట్ వాళ్ళు. అప్పుడు టెంపరీ రూమ్మేట్స్కి కాస్టింగ్ చేస్తుండే. సో వికాస్, ఉదయ్ వీళ్ళు చూసి ఒకసారి పిలిచారు. అట్లా లక్కీగా అప్పుడే నేను కాంటెంట్ వీడియోస్ చేస్తుండే, అవి చూసి ఒక సెట్ అయితే అనిపించి కార్తిక్ రోల్కి కాస్ట్ చేసిండే. కానీ అందులో ఉన్న ముగ్గురే ఉంటారు. ఆ ముగ్గురులో మొత్తం హడావిడి చేసేసి అందరినీ చిందరవందర గందరగోళం చేసేది నువ్వే. ఉన్న మెయిన్ యాక్టర్ అబ్బాయి అయితే సో కొంచెం కామ్ టైప్లో అట్లుంటాడు అమ్మాయి ముందు కొంచెం. కానీ నువ్వు మాత్రం అస్సలు తగ్గేదేలా బట్టలు చించుకొని ఎగరాలనే టైప్లో క్యారెక్టర్ ఏమో కదా నీకు. అంటే
ఇన్ నార్మల్ పర్సనాలిటీకి దానికి అంతే. నేను యూజువలీ నా ఫ్రెండ్స్తో ఉంటా అట్లా ఫుల్ ఎక్స్ట్రోవర్టెడ్ అట్లా. ఓకే. సో అది ఒకసారి సడన్గా వచ్చి స్క్రీన్ ముందర చేయాలంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉండే, బట్ సమ్హౌ వి క్రాక్డ్ ఇట్. ఓకే, వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అయింది. ఆ తర్వాత కూడా నువ్వు ఏం చేస్తున్నా కానీ ఆ పర్సెప్షన్లోనే ఉన్నారు కదా ఆడియన్స్ అందరు కూడా. ఏ పర్సెప్షన్ అంటే టెంపరీ రూమ్మేట్స్లో నువ్వు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అయితే చేసావో సో అట్లే చూడాలి అని అనుకోవడంలో కూడా ఉంటారు కదా నందు అని. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు దీంట్లో 21 ప్రెగ్నెంట్ చూసినప్పుడు వాడు నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేస్తావు కదా, ఎక్స్ప్రెషన్ ఇంకెక్కువ ఇస్తావు కదా, ఎందుకు ఇవ్వట్లేదు, కొంచెం తగ్గింది, ఎందుకు ఏదో తగ్గింది అని అంటే లేదు అంటే నువ్వు ఆబ్వియస్లీ ఇట్లా కంపేర్ చేసి చూస్తున్నావు కాబట్టి నీకు అట్లే అనిపిస్తుంది. బట్ అది కాన్షియస్గా మేము తీసుకున్న చాయిసే, కొంచెం సటిల్గా ఉండాలి, కొంచెం రియల్ ఉండాలి, అట్లా చెయ్యొచ్చు. బట్ అట్లా చేస్తే ఎప్పుడు చేసినట్టే ఉంటుంది, ఇట్లా కొత్తగా ఉంటుందని ఇట్లా ట్రై చేసిండే అని అదే పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినాం దీంట్లో. ఓకే, ఈ పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు. సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనుకుంటున్నారు? నేనైతే నాట్ కంప్లీట్లీ హ్యాపీ. బెటర్ అనే అభిరామ్కి కాల్ చేయండి ఫస్ట్. అది ఉంటుంది ఎప్పుడు నాకు మళ్ళీ, అదే మేబీ ఇక్కడ ఇలా చేసేది ఉండదేమో, ఇక్కడ ఇలా చేసేది ఉండేమో. మేబీ ఇట్స్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇంకా మేబీ నెక్స్ట్ దానికి ఇంకా బెటర్ చేస్తానేమో. ఓకే, నైస్. అండ్ సో ఇదే ఇండస్ట్రీలో ఉన్నావు. సో కమింగ్ టు యువర్ పేరెంట్స్, మెయిన్గా ఇండస్ట్రీలో ఇదే ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా నిన్ను ఒక పర్ఫార్మర్ గారిని చూడాలనుకుంటున్నారా లేకపోతే ఎలా? అంటే స్టార్టింగ్లో డాడీకి ఉండింది లైక్ అంటే ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళి తర్వాత ఇఫ్ నాట్ సినిమా యూనో ఇంకొకటి బ్యాకప్ ప్లాన్గా ఉంటే బెటర్ కదా అన్నట్టు. దాని తర్వాత కొన్ని మాట్లాడి అదంతా అయింది, అంటే రిలేటివ్స్తో కూడా ఇదంతా మాట్లాడి కామన్ ఇంకా చాలా అదంతా మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ ఫుల్ సపోర్టివ్. సరే ఇంకా తిని ఫిక్స్ అయింది ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉంటుంది, ఫిలిమ్స్కే అంకితం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. కొన్నిసార్లు అలాంటి కాన్వర్జన్స్ వస్తాయి మధ్యలో, వాళ్ళకి కోపం వచ్చినా ఏదొచ్చినా ఇంకెన్ని రోజులు ఇండస్ట్రీలో ఏంటంటే దిస్ వెయిటింగ్ పీరియడే కొంచెం వస్తే ఇంకా ఆగడం అనేది ఉండదు. ఎప్పుడు వస్తుందా అనే ప్రాసెస్ కోసం మనం అంత వెయిట్ చేయాలి కదా, అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది యాజ్ పేరెంట్స్. ఇక నాకేంటి అంటే ఇది అలవాటు అయిపోయింది, ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో మనం ఏదైనా మంచి కోసమే కదా వెయిట్ చేస్తున్నాము, మంచి ప్రాజెక్ట్ కోసమే. సో ఐ థింక్ ఇట్ విల్ బీ వర్త్ వెయిట్ అనిపిస్తుంటుంది. సో సపోర్ట్ అయితే ఉంది ఫ్రమ్ పేరెంట్స్ సో మచ్. కానీ మన యూజువల్గా తెలుగు పేరెంట్స్ కానీ సో చుట్టుపక్కల ఉన్న బంధువుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం అబ్బాయి వెళ్తున్నా అమ్మాయి వెళ్తున్నా కామన్గా పక్క నుంచి పొడిచే వాళ్ళు ఒకరు ఉంటారు. అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఖచ్చితంగా జరిగే ఉంటుంది. సో మీ లైఫ్లో ఎవరు అనుకుంటున్నారు, జరిగిందా అలాగా? కామన్ ఉంటే లైక్ రిలేటివ్స్ కానివ్వండి లేకపోతే అంటే వాళ్ళ కన్సర్న్ ఏముంటుంది అంటే మెయిన్ కన్సర్న్ అంటే అమ్మాయిగా అయితే ఇండస్ట్రీ కరెక్ట్ కాదేమో అనేది ఫస్ట్ పాయింట్ తెస్తారు. దానికి నేను కూర్చోబెట్టి వాళ్ళకి అంటే అమ్మాయికి ఇది మంచిది కాదు అంటే ఏది మంచిది కాదు, డిపెండ్స్ ఆన్ హౌ వీఆర్ విత్ పీపుల్. అండ్ కొన్ని దగ్గర రాసి పెట్టుండి అట్లా అయిపోతుంది, కొన్ని బ్యాడ్ థింగ్స్ అవుతుంటే దానికి మనం ఏం చేయలేము అన్నట్టు వాళ్ళకి అర్థం చేయించి ఇట్లాంటివి అయితే అవుతూ ఉంటాయి. అది రిలేటివ్స్ అనే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కొంతమంది దో దే అప్రిషియేట్ మై వర్క్ దే విల్ బి లైక్ ఇంకా ఇదే ఎందుకమ్మా అని కూడా అంటారు. దే లైక్ మై వర్క్, దే లవ్ దట్ ఇలా ఒక క్యారెక్టర్ నేను చేశాను, ఈ ఫిలిం బాగుంది అని అంటారు, ఫోటోలు దిగుతారు. అట్ ద సేమ్ టైం దే విల్ బి లైక్ ఇంకెందుకమ్మా ఇదే కంటిన్యూ చేయడము, ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. సైలెంట్. ఇంకా నేను దానికి ఏం చెప్పలేను. దే ఆర్ హ్యాపీ, అట్ ద సేమ్ టైం దే ఆర్ ఆల్సో సజెస్టింగ్ మీ టు లైక్ క్విట్ దిస్. సో అవుతుంటే